భోపాల్ జైలు నుంచి పారిపోయిన 8 మంది సిమీ ఉగ్రవాదులను యాంటీ టెర్రర్ స్క్వాడ్ మట్టుబెట్టింది. భోపాల్ శివార్లలో వారిని ఎన్కౌంటర్ చేసింది. ఉదయం జైలు నుంచి పారిపోతూ సిమీ ఉగ్రవాదులు ఓ హెడ్ కానిస్టేబుల్ ను హతమార్చారు. పరారైన ఉగ్రవాదుల కోసం భోపాల్ను పోలీసులు జల్లెడ పట్టారు. వాహనాలు తనిఖీ చేశారు. బస్టాప్లు, రైల్వే స్టేషన్లలో నిఘా పెట్టారు. అయితే పారిపోయే క్రమంలో యాంటీ టెర్రర్ స్క్వాడ్ కు శివార్లలో ఉగ్రవాదులు కనిపించారు. ఎన్కౌంటర్లో యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఖతం చేసింది. అంతకుముందు వీరంతా భోపాల్ జైలు నుంచి పరారయ్యారు. కాపలా ఉన్న హెడ్ కానిస్టేబుల్ ను హత్య చేసి పరారయ్యారు. తినడానికి ఇచ్చిన కంచం, గ్లాసు, దుప్పట్ల సహాయంతో వీరు ఎస్కేప్ అయ్యారు. సిమీ కార్యకర్తల పరారీతో 8 రాష్ట్రాల పోలీసులు అప్రమత్తమయ్యారు. కేంద్రం కూడా హోంశాఖ నివేదిక కోరింది. జైలు నుంచి తప్పించుకున్న వారంతా కూడా హైదరాబాద్ లో పలు నేరాలకు పాల్పడ్డారని చెబుతున్నారు. డబ్బుల కోసం సిమీలో చేరిన వీరంతా పలు బ్యాంకు దోపిడీలు చేశారు. వికారుద్దీన్ కేసు విచారణలో వీరి పేర్లు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు సిమీ ఉగ్రవాదులు ఒడిశా సరిహద్దుల్లో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత వారు భోపాల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. నిన్న అర్ధరాత్రి వీరంతా జైలు నుంచి తప్పించుకోగా తెల్లవారు నుంచి ఏటీఎస్ పోలీసులతో సహా ఇతర పోలీసులు అధికారులు మహారాష్ట్ర వ్యాప్తంగా ముమ్మర గాలింపు చేపట్టారు. జైలు నుంచి తప్పించుకునే క్రమంలో వీరంతా భోపాల్ శివార్లలో పొలాల్లో నక్కారు. సమాచారం అందుకున్న ఏటీఎస్ పోలీసులు వారిని చుట్టుముట్టి కాల్చి చంపారు. దీంతో ఆపరేషన్ ముగిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కమల్, ప్రస్తుతం అందరినీ హతం చేసినట్టేనా, ఇంకా ఎవరైనా మిగిలిన్నారా సిమీ ఉగ్రవాదులు? భోపాల్ సెంట్రల్ జైలు నుంచి పారిపోయినటువంటి 8 మంది సిమీ ఉగ్రవాదుల్ని కూడా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు, అటు మధ్యప్రదేశ్ పోలీస్ బలగాలు మట్టుబెట్టాయి. గతంలో ఈ 8 మంది ఉగ్రవాదులు కూడా నేర చరిత్ర కలిగినటువంటి, కరడుగట్టినటువంటి నేరగాళ్లు కావడం, హైదరాబాద్లో గతంలో పట్టుబడ్డటువంటి సిమీ ఉగ్రవాది వికారుద్దీన్ను విచారించినటువంటి సందర్భంలో ఈ 8 మందికి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది. 8 మందిని తెలంగాణ పోలీసులు ఒరిస్సాలో ఉంటున్నటువంటి వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించిన సమయంలో అనేక బ్యాంకు దోపిడీలకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చింది పోలీసుల దర్యాప్తులో. ఒక్కసారిగా పోలీసులు కూడా షాక్ అయ్యారు. ఉగ్ర కార్యకలాపాలకు, ఇటు బ్యాంకు దోపిడీలకు లింక్ ఏంటి అని. ఉగ్ర కార్యకలాపాలు చేసేందుకు, ఆర్థికంగా ఉండేందుకు, ఆర్థికంగా డబ్బులు వెనకేసుకునేందుకు బ్యాంకుల్ని దోపిడీ చేయడానికి పథకరచన చేశారని చెప్పి కూడా అప్పట్లో పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు చేసినటువంటి పోలీసులకు అటు కోరుట్ల బ్యాంకుతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి చైతన్యపురి, బంజారా హిల్స్ ఈ సేవా సెంటర్లలో కూడా దోపిడీలు జరిగాయి. ఆ దోపిడీలు చేసినటువంటి ఉగ్రవాదులు కూడా సిమీ ఉగ్రవాదులు అని చెప్పి కూడా తేల్చారు. మొదట దోపిడీ దొంగల పనిగా భావించిన, ఆ తర్వాత వికారుద్దీన్ గ్యాంగ్ను అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత వివరాలన్నీ కూడా ఒక్కటొక్కటిగా బయటపడ్డాయి. ఈరోజు భోపాల్ సెంట్రల్ జైలు నుంచి పారిపోయినటువంటి ఈ 8 మంది ఉగ్రవాదులు కూడా గతంలో అటు హైదరాబాద్తో పాటు మహారాష్ట్ర, ఢిల్లీ, ఇతర మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక నేరాలకు పాల్పడ్డారు. ఏ విధంగా పేలుళ్లు జరపాలన్న దానిపై కూడా పథకరచన చేసేవారు. ఉగ్రవాదులు, ఐఎస్ఐ టెర్రరిస్టులు, ఇంకా కరడుగట్టినటువంటి ఉగ్రవాదులు ఏ విధంగా అయితే పేలుళ్లు జరుపుతారో ఆ మాడ్యూల్ అంతా కూడా వీళ్ళు తయారు చేసుకోవడంలో దిట్టగా మారిపోయారు. గతంలో ఏటీఎస్ పోలీసులు అంతగా వీళ్ళపైన అనుమానం వ్యక్తం చేయకపోయినప్పటికీ కొంతమంది ఉగ్రవాదులు పట్టుబడ్డ తర్వాత వీళ్ళందరి పేర్లు రావడంతో వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తే అనేక నేరాలు బయటపడ్డాయి. దీంతో భోపాల్లో ఉన్నటువంటి కేసులకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తూ అక్కడ మధ్యప్రదేశ్ పోలీసులు భోపాల్ సెంట్రల్ జైల్లో ఉంచారు. ఈరోజు 8 మంది ఉగ్రవాదులు ఏదైతే సిమీ ఉగ్రవాదులు జైలు నుంచి పారిపోయారో ఆ 8 మందిలో గతంలో 3 ఉగ్రవాదులు గతంలో కూడా జైలు నుంచి పారిపోయినటువంటి హిస్టరీ ఉంది. అటువంటి హిస్టరీ, పాత చరిత్ర ఉన్నటువంటి ఉగ్రవాదుల పట్ల కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉండాలి, ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలి, వారిని అత్యంత పగడ్బందీ భద్రత మధ్య పర్యవేక్షించాలి. కానీ జైలు అధికారులు కొంత
తాత్సారం వహించడం ద్వారా ఈరోజు భోపాల్ జైలు నుంచి మరోసారి పారిపోయగలిగారని చెప్పి కూడా అధికారులు గుర్తించారు. మీరు అడిగినట్లుగా 8 మంది ఉగ్రవాదులు కూడా ఏటీఎస్ పోలీసులు, మధ్యప్రదేశ్ పోలీసులు, ఇతర పక్క రాష్ట్రాల నుంచి వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు, అటు కేంద్ర బలగాలు కూడా ఉగ్రవాదుల కోసం భోపాల్కు హుటాహుటిన చేరుకోవడం జరిగింది. మొత్తానికి ఉగ్రవాదులు తారసపడడం, భోపాల్ సరిహద్దు దాటి వెళ్తే కనుక వాళ్ళు పారిపోయే అవకాశం ఉంటుంది. ఒకవేళ పారిపోతే కనుక ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి నేరాలకు పాల్పడే అవకాశం ఉందని చెప్పి కొంత ఇతర రాష్ట్రాల్లో కూడా అప్రమత్తం చేశారు. కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. వెంటనే మధ్యప్రదేశ్తో పాటు ఇతర తెలంగాణ, మహారాష్ట్ర, ఢిల్లీ ప్రధాన నగరాలన్నింటినీ కూడా అన్ని రాష్ట్రాల పోలీసులను కూడా అప్రమత్తం చేశారు. భోపాల్ దాటి వెళ్తే కనుక ఉగ్రవాదులు తలదాచుకునే అవకాశం ఉంది, సేఫ్ జోన్కు వెళ్ళిపోయే ప్రమాదం ఉందని భావించి వెంటనే ఆ భోపాల్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా తమ అదుపులోకి తీసుకున్నారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులకు 8 మంది ఉగ్రవాదులు కూడా తారసపడడం, వెంటనే పోలీసులపైకి కాల్పులు జరిపారు. కాల్పులు జరిపినటువంటి నేపథ్యంలోనే ఎదురు కాల్పులు జరపడంతో 8 మంది ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. అంటే వీళ్ళకు ఖచ్చితంగా ఆయుధాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అంటే జైలు నుంచి బయటికి రాగానే సేఫ్ జోన్గా ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎక్కడ తలదాచుకోవాలి అన్నది కూడా వీళ్ళకు ముందే పక్కా ప్రణాళిక ఉందని చెప్పి కూడా ఏటీఎస్ పోలీసుల దర్యాప్తులో తేలింది. మరోవైపు వీళ్ళకు ఆయుధాలు ఎవరు సరఫరా చేశారు, జైలు నుంచి బయటికి రావడానికి ఎవరెవరు సహకరించారన్నది కూడా పోలీసుల దర్యాప్తులో తేలాల్సింది. ఇప్పటికే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి అటు జైలు అధికారులు ఈ ఉగ్రవాదులు పారిపోవడానికి బాధ్యులైనటువంటి 4 అధికారులపై సస్పెన్షన్ వేటు విధించింది. మొత్తంగా ఈ ఎపిసోడ్ వెనుక, భోపాల్ జైలు నుంచి ఉగ్రవాదులు పారిపోయినటువంటి ఎపిసోడ్ వెనుక మధ్యప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరుపుతుంది. కేంద్ర హోంశాఖ కూడా పూర్తిస్థాయి నివేదిక అందజేయాలంటూ కూడా అటు మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సంతోష్, మొత్తంగా 8 మంది ఉగ్రవాదులు కూడా ఈరోజు ఏటీఎస్ పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారు భూపాలు దాటి వెళ్తే ప్రమాదం ఉందని భావించిన తర్వాతనే ఎక్కడెక్కడైతే తలదాచుకునే అవకాశం ఉందో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులకు గతంలో ఈ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి నేర చరిత్ర, వాళ్ళ కదలికలు, వాళ్ళ కుటుంబ నేపథ్యం, వారి సోర్సు, జైలుకు ఎవరెవరు వచ్చేవారు, ములాఖాతులో ఎవరెవరు కలిసేవారు, వీళ్ళు కోర్టుకు వెళ్ళిన సమయంలో ఎవరెవరు వీళ్ళని కలిసేవారు అన్నది పూర్తి స్థాయిలో సమాచారం ఉండడంతో వెంటనే మధ్యప్రదేశ్ పోలీసులు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులను, ఏటీఎస్ పోలీసులను రంగంలోకి దింపారు. ఈ ఆపరేషన్ను పూర్తి చేశారు. 8 మంది ఉగ్రవాదులను కూడా ఈరోజు భోపాల్ జైలు నుంచి పారిపోయినటువంటి 8 మంది ఉగ్రవాదులను కూడా ఎన్కౌంటర్లో హతం చేయడం జరిగింది. సంతోష్.